చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాకినాడ జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ 75వ గణతంత్ర దినోత్సవంలో పలు స్టాల్స్ కావచ్చు, అలాగే కొన్ని శకటాలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు స్టాల్స్ రూపంలో ఎంతో కూడా ఒక శకటాలను రూపొందించి మొత్తం అందరం కూడా ఎంతో ఆకర్షణగా నిలిచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవంలో ముఖ్యంగా కాకినాడ ఎంపీ మొంగా గీతా విశ్వనాథ్తో పాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మొత్తం అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి డాగ్ షో మనకి ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఎటువంటి నేరం జరిగినా సరే ఎంతో కీలకంగా ఆధారాలను సేకరించేటువంటి డాగ్స్ వాటిని కూడా ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం కాకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్వహించినటువంటి డాగ్ షో అందరినీ కూడా ఆకట్టుకుందని చెప్పాలి. ఆ డాగ్ షో ఎంతో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం కాకుండా వాటిని ఎంతో ట్రైనింగ్ ఇచ్చి ఎంతో కూడా ఇందులో కీలక ఆధారాలు సేకరించే విధంగా కూడా ఎంతో కృషి చేశారు. అలాగే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అవార్డు కూడా చేజెక్కించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం డాగ్స్ ఇవే ఇప్పుడు ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కాకినాడ జిల్లా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి డాగ్స్ ఇవి. వాటికి కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీటికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అలాగే డాగ్స్ స్క్వాడ్ సంబంధించినటువంటి రమణ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం రమణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈరోజు డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవాళ ఏ విధంగా నిర్వహించారు? డాగ్స్ అన్ని మా అందరూ బాగా సపోర్ట్ చేశారండి. డాగ్స్ అన్ని కూడా అన్ని డాగ్స్ బాగా చాలా బాగా మాకు చేసి మా ఎస్పీ గారి ద్వారా మా మేడం గారి ద్వారా మాకు మంచి అవార్డ్స్ కూడా గెలుచుకున్నాయి మా డాగ్స్. అటువంటిది ఈ డాగ్స్ మొత్తం మాకు 10 నెలల కాలం శిక్షణ ఉంటుందండి. ఇట్లా డాగులకి 10 నెలలు కంపల్సరీ వీటితో మేము ట్రైనింగ్ చేయాలి. అలాగే అన్ని విభాగాల్లో అన్ని ట్రైనింగ్ అవుతాయండి. అలాగే ఎక్స్పోజ్లో ఈ ల్యాబ్డార్ లైకా ఆల్రెడీ ఆర్సీ కోర్సులో 2 సార్లు ప్రైజులు తీసుకుందండి. ఫస్ట్ ప్లేస్ తీసుకుందండి. అలాగే ల్యాబ్డార్ శాండీ ఆల్రెడీ ఆర్సీ కోర్సులో సెకండ్ ప్లేస్ తీసుకుందండి. అటువంటి ఇది రాక్సీ ఇది మొన్న 6 మంత్స్ ట్రైనింగ్ అయి పూర్తి చేసి వచ్చిందండి. ట్రాకర్ విభాగంలో నేరస్తుడు అలాగే 2 కేసులు ఛేదించిందండి. మొత్తం మా కొలీగ్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క గ్రూప్ని బాగా ముందుకు నడిపించారు. అలాగే మా ఇన్ఛార్జి వర్మ గారు, ఏఆర్ఎస్ఐ గారు వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. కానీ మొత్తం అంతా బాగా జరిగిందండి. మాకు ఎస్పీ గారు, కలెక్టర్ మేడం గారు, మా అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా మాకు బాగా అభినందన తెలియజేశారండి. అంటే ఏమేమి షోలు నిర్వహించారు? అంటే ప్రధానంగా నేరస్తులు గుర్తించడంలో కొన్ని విభాగాలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఆ స్మెల్ బట్టి ఏ విధంగా గ్రహిస్తాయండి? ఒక నేరం జరిగిన ప్లేస్లో నేరస్తుడు జరిగిన మాకు ఏదన్నా క్లూస్ మేము ఇది నేరస్తుడిదని మాకు తెలిసిన తర్వాత మాకు కొద్దిగా ఏమైనా వస్తువులు ఉంటే దాన్ని అనుమానించి దాని మా యొక్క డాగ్ ఏదో డాగ్ ఉందో డాగ్తో ట్రాకింగ్ డాగ్తో మేము సెంట్ ఇచ్చి డాగ్ని మేము వదలడం జరుగుతుందండి. డాగ్ ఆ సెంట్ ప్రకారంగా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి మాకు ఏదైనా ప్లేస్ ఉంటే ఐడెంటిఫికేషన్ ఇస్తుందండి. ఈ విధంగా మేము ట్రాక్ విభాగంలో డాగ్ని ఉపయోగిస్తామండి. అంటే ఇప్పుడు ఎన్ని షోలు నిర్వహించారు? ఇప్పుడు ఉన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎన్ని షోలు నిర్వహించారు? అందులో భాగంగా మెయిన్ అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రధానంగా ఎలా చేశారు? ఇది శిక్షణ కాలం మాకు 10 నెలలు ఉంటుందండి. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ షో అంటే ఫస్ట్ రాక్సీ సెట్ డిస్క్రిమినేషన్ అనేది నేరస్తుడు ఏదో ఉపయోగించడం ఆ వస్తువుని ఇప్పుడు ఒక 5 నుంచి పెడితే అందులో ఎవరైనా నేరస్తుడు ఉపయోగించిన దాన్ని మేము తిరిగి నేరస్తుని కనిపెట్టడం జరుగుతుందండి. అది ఒక షో జరిగింది. అలాగే ఎక్స్ప్లోజివ్ విభాగంలో విఏపీఎస్ డ్యూటీలో ఏదన్నా ఒక సీఎం ప్రోగ్రాం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఏపీ ప్రోగ్రాం కానివ్వండి, అది ఎక్కడన్నా ఏదైనా తీవ్రవాదులు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఎక్స్పోజ్ పెడితే ఆ ఎక్స్పోజ్ని కనిపెట్టడం జరుగుతుందండి. అలా చేసి మేము తీవ్రవాదులని మేము కట్టడి చేయడం జరుగుతుందండి. ఆ విభాగంలో ఎక్స్పోజ్ విభాగంలో డాగ్ లైకా ఆల్రెడీ ఆర్సీలో 2 ప్లేసులు సంపాదించిందండి. ఇండియా మ్యాప్ని గుర్తించడం జరిగిందండి. అవి ఆల్రెడీ 5 దేశాలండి. 5 దేశాల్లో పాకిస్తాను, ఇంగ్లాండ్, జర్మనీ, చైనా, ఇండియా ఈ 5 దేశాల్లో అది కూడా చాలా మేము కష్టమైన ట్రైనింగ్ అనేది చేసి డాగ్ మేము మలుచుకుంటామని చేయించుకుంటాం. అడిల్స్ విభాగంలో కూడా అది కూడా ట్రైనింగ్ నేర పరిస్థితుల్లో కూడా ఏదైనా గోడలు దూకాలన్నా ఆప్టికల్స్ వచ్చినా దానికోసం ట్రైనింగ్ విభాగంలో అది ఒక విభాగం అండి. అంటే ఇప్పుడు వీటికి ప్రత్యేకంగా ఎంతమంది ఉంటారు? మీకు సంబంధించిన కాకినాడ జిల్లా సంబంధించి ఇక్కడే ఉంటారు. మొత్తం ఎంతమంది టీం ఉంటుందండి? టీం అండి ఒక డాగ్ ఇద్దరు ఉంటారండి. హ్యాండ్లర్, స్పేర్ హ్యాండ్లర్ ఉంటారు. కంపల్సరీ ఇద్దరు ఒక డ్యూటీకి అటెండ్ అవుతారండి. అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక దానికి సంబంధించిన కేర్ అంతా వాళ్ళు తీసుకుంటారా? ఫస్ట్ ట్రైనింగ్ ఇద్దరికి
ఇద్దరు సెలెక్ట్ అవుతారండి. వాళ్ళిద్దరూ ట్రైనింగ్ 10 నెలలు, చిన్న పిల్లలు 2 మంత్స్ పప్పీని ఇష్టం జరుగుతుంది. ఈ 10 నెలల కాలంలో శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి రావడం జరుగుతుంది. విజయవాడ నందు మంగళగిరి ISW నందు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి కాకినాడ జిల్లా సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి? కాకినాడకి 4 డాగ్స్ ఉన్నాయండి. ఇవి అంటే ఇప్పుడు యాక్చువల్లీ 3 జిల్లాలు ఉన్నాయండి. ఇక్కడ 3 జిల్లాలు ఉన్నాయండి. ఒకటి కాకినాడ అండి మెయిన్, దాని తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి పాడేరు డాగ్ స్క్వాడ్ ఒకటి ఉంది. మేము 3 జిల్లాలు కలిసే ఉంటామండి. ఏ డ్యూటీస్ వచ్చినా కలిసి చేసుకుంటూ ఉంటాం. ఎన్ని డాగ్స్ పనిచేస్తాయి మొత్తం అన్ని కూడా? మొత్తం కలిపి ఏఎస్ఆర్ డిస్టిక్ వచ్చేసి 4 డాగ్స్ ఉన్నాయండి. కాకినాడ 4, అమలాపురం వచ్చేసి 3 డాగ్స్ ఉన్నాయండి. వీటన్నిటి కూడా కేర్ మరి చాలా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి భాష లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా మరి ఎలా సాధ్యం? ఇది శిక్షణలో ఒక పార్ట్ అండి. ఇది శిక్షణ ఇచ్చేటప్పుడే డాగ్కి ఎలా కస్టమ్స్ ఇవ్వాలి, దాని యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, దాని మూవ్మెంట్ చూసుకుని దానికి ఒక శిక్షణ ఇవ్వడం అనేది మాకు నేర్పించడం జరుగుతుంది సార్. ఈ 10 నెలల శిక్షణలో ప్రతి ఒక్క డాగ్ ఒక 2 నెలల డాగ్ని ఇస్తారండి. 2 నెలల డాగ్ని దాన్ని పెంచి దాన్ని ఒక సన్న కన్న కొడుకులాగా కన్న కూతురులాగా సాకి వాటికి విద్యా బుద్ధులన్నీ ఎలాగైతే మన బిడ్డలను ఎలా సాగుతామో వాటిని అలాగే చూసుకుంటూ ఉంటాం. కేరింగ్ కూడా అంటే ఎవరి డాగ్ వాళ్ళ దగ్గర ఉండాలా, అతనే చూసుకోవాలి? ఇంకొకరు ఎవరు మారితే మరి ఇబ్బంది అవుతుందా? లేదండి, ఎవరి డాగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. డాగ్ మార్చడం అనేది జరగదు. జరిగితే ఆయనకు ఒక స్పేర్ ఉంటాడండి, ఉంటే ఆయన దగ్గర ఉంటుంది. లేకపోతే వేరే హ్యాండ్లర్ డాగ్ని హ్యాండ్లర్ చేయలేరండి. ఆ డాగ్ లేకపోతే ఆయన స్పేర్ హ్యాండ్లర్ చేయగలరు, వేరే ఎవరు చేయలేరు. చెప్పండి, ఇప్పుడు ఒకసారి దీనికి చెప్పండి, ట్రైనింగ్ ఒకసారి మాట్లాడండి దాంతో. లైక్ बैठो, लाइक संथाल, लाइक उठ, लाइक बैठो, लाइक संथाल, लाइक उठ, लाइक सैल्यूट, लाइक उठ, लाइक हिल पीछे. ఇది ఎన్నాళ్ళ నుంచి మీ దగ్గర ఉంచుకున్నారు? ఇది ఎప్పుడు తీసుకొచ్చుకున్నారు? ఎప్పుడు నుంచి దీనికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు? నేను 2017లో ట్రైనింగ్ అయ్యాను డాగ్స్ పైన నందు. ఇప్పుడు దీనికి 7 years కంప్లీట్ అయిపోయి 8th year రన్నింగ్. ఇప్పుడు దీనికి ఇది ఎక్స్పోజ్ డిటెక్ట్ చేసిన దాంట్లో ట్రైనింగ్ పొందింది. మీ దగ్గర నేనే ఉంటాను, దీని హ్యాండ్లర్ నేనే. దీనికి ఇది నా దగ్గర 8 years నుంచి ఉంటుంది ఈ డాగ్. ఎంత వయసు ఉంటుంది? ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు ఇది అవుతాయి? దీనికి డాగ్ లైకాకి 2 months నుంచి నాకు ఇచ్చారు. దాన్ని చిన్నప్పటి నుంచి నేనే పెంచుకుంటూ దాన్ని ఫుడ్ పెట్టుకుంటూ ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేశాను. అంటే ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే డాగ్స్కి శిక్షణ కాలంతో పాటు అలాగే ఎన్ని సంవత్సరాల వరకు వయసు ఉంటుందండి వాళ్ళు? దీనికి 10 years వరకు మాకు వర్కింగ్లో పనిచేస్తాయి. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు. మాకు ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది రిటైర్మెంట్ ఇవ్వమని. అప్పుడు మనం విధుల నుంచి తొలగిస్తాం. అప్పటికి దాని పూర్తి బాధ్యతలు మాత్రం హ్యాండ్లర్స్ తీసుకుంటారు. ఇది హ్యాండ్లర్ పెడితేనే ఫుడ్ తింటారు కదా, బయట వాళ్ళు ఎవరు పెట్టినా ఈ ఫుడ్ తింటుంది డాగ్. దీని ప్రత్యేక సెక్షన్ అనమాట డాగ్ ట్రైనింగ్లో. మాకు పెడితేనే అది తీసుకుంటుంది ఫుడ్. ఎస్, మేము పెడతాను ఫుడ్ తింటుంది. ఇది మేము బయటకు వెళ్తాం కూడా చాలా తక్కువగా మేము లీవ్స్ వెళ్తూ ఉంటాం డాగ్స్ దగ్గర. ఎందుకంటే 1 day అయితే పర్వాలేదు, సెకండ్ డే అయితే తినవు ఫుడ్. హ్యాండ్లర్ మీద ఆధారపడి ఉంటాయి ఫుడ్. బయట ఎవరు పెట్టినా తినవు ఫుడ్. ఇది ఎంతమంది నేరస్తులను గుర్తించింది ఇప్పటి వరకు? ఇది ఎక్స్పోజర్ అండ్ సెక్షన్ పొందిందండి. ఇది ఆల్రెడీ మాకు ఆర్సీ కోర్స్ 2 times నాకు 2019లో ఒకసారి ఫస్ట్ ప్లేస్ వచ్చింది దీనికి. మళ్ళీ మా రీసెంట్గా 2023లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఎక్స్పోజర్ గుర్తించడం దాంట్లో. దీనికి మొన్న మంగళగిరి నందు మన స్టేట్ లెవెల్లో మా ట్రైనింగ్ జరుగుతుంది. ఆర్ట్స్ కోర్స్, రీఫ్రెష్ కోర్స్. దాంట్లో 2019లో ఒకసారి, 2023లో ఒకసారి నాకు 2 సార్లు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఈ డాగ్. దీని పేరు డాగ్ లైకా. చెప్పండి, మీరు ఎంతకాలం చేస్తున్నారు? నేను ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి విభాగంలో పనిచేస్తున్నానండి. అయితే ఈ డాగ్స్ బ్రీడ్స్ అని ఉన్నది ఒక కేటాయింపు ఉంటుందండి. వీటికి ఒకటి ఎక్స్పోజర్ అని, ట్రాకర్ అని, మళ్ళీ అటాకింగ్ అని, మళ్ళీ మత్తు పదార్థాల కోసమని అలాగే 4 విభాగాలుగా ఇది విభజించారండి. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఏమైనా ఉంటే ఎక్స్పోజివ్ డాగ్ వెళ్తుంది. అంటే బాంబులు అయినా, డిస్ప్లేజ్ అయినా ముందు మనిషి ఇంజూర్ అవ్వకుండా ఐడెంటిఫై చేసేదానికి డాగ్ మనకి ఎంతో సహాయపడుతుంది. అంటే ఇక్కడ పబ్లిక్లో ఉంటుంది, అందరిని డిస్టర్బ్ చేయలేము. అలాంటప్పుడు మన డాగ్ ముందు తీసుకెళ్ళి ఆ డాగ్ ఎక్కడైతే ఎక్స్పోజ్ ఉందో మన వర్క్ని కూడా స్పీడ్గా చేయడానికి ఆ డాగ్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ట్రాకర్ డాగులు ఉంటాయి. ట్రాకర్ డాగులు దొంగతనం జరుగుతుంది. ఎలా జరిగింది ఏంటని ఎవరికి తెలియదు, ఆ ఇంట్లోనే ఉంటాడు. అలాంటి వాళ్ళని సస్పెక్ట్ చేయడానికి మనం సరిపోము. అలాంటప్పుడు మనం ట్రాకర్ డాగ్ని తీసుకెళ్ళి ఆ సెంట్ అయితే దానికి ఇచ్చి అన్న అది ఆ ఇంట్లోనైనా సరే దానికి రికమెండేషన్లు అలాంటివి ఏం పని చేయండి. దానికి ఎవరైతే నేరస్తుడు ఉండో కరెక్ట్గా అతన్నే పట్టుకుంటుంది. అలాగే ఏదైనా మర్డర్ జరిగినా
ఇంట్లో వాళ్ళు మర్డర్ చేసినా ఎవరిగా దానికి ఇంకా ఎటువంటి ఇంకా ఆలోచించి దానికి సెంట్ ఎక్కడ ఉంటే దానికి సస్పెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆగుతుందండి అది. అలాగే ఇప్పుడు మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు యువత. దాని పర్పస్ అని మన స్టేట్లో కూడా ఈ మత్తు నార్కోటిక్ అని ఒక విభాగాన్ని పెట్టారండి. అది గంజాయినా లేకపోతే డ్రగ్స్ అయినా ఇలాంటి వాటికి కూడా అది ఆ డాగ్స్ తయారు చేయడం జరిగిందండి. మళ్ళీ అలాగే ఎర్రచందనం కూడా ఇప్పుడు బాగా ఎక్కువైపోతుంది కాబట్టి దానికోసం కూడా మన ఐఎస్డబ్ల్యూలో దానికోసం కూడా శిక్షణ ఇచ్చి మన స్టేట్లో కూడా అలాగా అన్నిట్లు కూడా డాగ్స్ని విభజించారు. ఈ విధంగా డాగ్స్ కాడ ఇక మన పోలీసు విభాగంలో ఒక ప్రధాన పాత్ర కింద ముందుకు సాగుతుందండి. ఇలాంటి విభాగంలో పనిచేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సార్ లాస్ట్ మొత్తం ఎంతమంది చివరిగా ఎంతమంది పని చేస్తున్నారు మీరు వాళ్ళు అందరూ కూడా మీరు మీ సారథ్యంలో నడుస్తున్నారు? చెప్పండి మీరు. ఓన్లీ మా కాకినాడ డాగ్స్ స్క్వాడ్కి అయితే ఫైవ్ మెంబర్స్ పనిచేస్తున్నామండి. ఇదంతా కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందండి. అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. సారాలు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మేము అలాగే మా రికార్డ్స్ అన్నీ కూడా మా డాగ్స్ విషయంలో కూడా సారాలు చాలా కేర్ తీసుకుంటారండి. యాక్చువల్లీ ఎస్పీ గారు కానీ అడిషనల్ ఎస్పీ గారు కానీ మమ్మల్ని చాలా డాగ్స్ని కూడా చాలా బాగా చూసుకుంటారండి. ప్రతిరోజు మమ్మల్ని చెక్ చేయడం జరిగింది, చూసుకుంటారండి. సార్ కూడా చూసుకుంటారు. యాక్చువల్లీ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కానీ మమ్మల్ని డాగ్స్ని చాలా బాగా చూసుకుంటారండి. ఆర్ఐ గారు కూడా మా ఆర్ఐ గారు కూడా మమ్మల్ని ప్రతిరోజు వచ్చి మమ్మల్ని చూసుకుని ఎలా ఉన్నాయి డాగ్స్ అని అడిగి తెలుసుకుని వాటిని ఆళ్ళ పాలన చూసుకుంటారండి. మా ఆర్ఐ గారు కూడా చాలా బాగా చూసుకుంటారండి. చూస్తున్నా ఇది ప్రత్యేకంగా ఎంతో నేరాలు జరిగినప్పటికీ నేరస్తులను గుర్తించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే విశ్వాసానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈ డాగ్స్ ఎంతో కీలకంగా మనకి వ్యవహరిస్తాయని చెప్పాలి. ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ముందుగా ఎటువంటి బాంబు స్క్వాడ్ కానీ ఇటువంటి కూడా వీళ్ళంతా కూడా కష్టపడి ముందు ఏదైనా భారీ బహిరంగ సభలు జరిగినా విఐపి క్యాడర్ వచ్చినా సరే వాళ్ళని అయితే ముందుగా వీళ్ళు వెళ్ళడం అక్కడంతా కూడా డాగ్ స్క్వాడ్లో చర్చించడం, ప్రత్యేకంగా వీళ్ళకి శిక్షణ ఇచ్చినటువంటి చిన్న పిల్ల కానించి చూసినటువంటి డాగ్స్ని అయితే సంరక్షిస్తారు. అక్కడి నుంచి కూడా ఒక సారథ్యంలోనే మొత్తం అంతా కూడా పెంచుకుంటూ వస్తారు. వాటికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం చూసాం ఈరోజు గణతంత్ర దినోత్సవంలో ఏ విధంగా అయితే అవి ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. స్మెల్ను గుర్తించి నేరస్తులను గుర్తించే విధంగా కూడా ఎంతో ట్రైనింగ్ ఇస్తే అందరూ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేగాని భారతదేశంలో మన యొక్క జెండాను కూడా గుర్తించే విధంగా కూడా ట్రైనింగ్ ఇచ్చడం కూడా జరిగింది. మొత్తం మీద ఎంతో కీలకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క డాగ్ స్క్వాడ్ అనేది కూడా ఎంతో కీలకమైనదని చెప్పాలి. దీని ద్వారా మనుషులకు సాధ్యం కానిది వీడి డాగ్స్ ద్వారానే సాధ్యమవుతాయి. స్మెల్ను గుర్తించడంతో పాటు నేరస్తులు అలాగే గంజాయి ఇప్పుడు ప్రత్యేకంగా గంజాయి కూడా గుర్తించేందుకు కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా స్మెల్ను బట్టి ఆ గంజాయి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది ఇప్పుడు అంతా కూడా దాన్ని అరికెట్టేందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా కాకినాడ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అలాగే సతీష్ కుమార్ అలాగే అడిషనల్ ఎస్పీ కూడా మొత్తం వీళ్ళంతా కూడా చక్కగా కేర్ తీసుకుంటూ ఎంతో ట్రైనింగ్ ఇచ్చేందుకు మాకంతా కూడా సహకరిస్తున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి రమణ గారు కావచ్చు అందరూ కూడా టీం కూడా మనతో మాట్లాడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.